ఓం శాంతి. లైట్ అండ్ మైట్. జ్ఞానంతో లైట్, యోగంతో మైట్, మాయతో ఫైట్. లక్ష్యమైంది లైట్. లక్ష్యము టైట్గా ఎందుకు అవుతుంది? ఈ అవ్యక్త మాసం అంతా ఎలా గడిపాం? లైట్ అండ్ మైట్. బ్రహ్మా బాబా సాకార మనుష్య లోకంలో అడ్రస్ చేంజ్ చేసుకున్నారు. అవ్యక్త వతనవాసి ఏ పురుషార్థం చేశారు? మమ్మ వెళ్ళిపోయిన తర్వాత 65లో మమ్మ అవ్యక్తమయ్యారు. బ్రహ్మా బాబా కంటే ముందుకు వెళ్ళిపోయింది. 35 years మమ్మ దేహానికి ఆయు. చాలా కొద్ది సమయంలో ఈశ్వర్య చదువును గ్యాలప్ చేసి సంపూర్ణంగా అయిపోయారు వీళ్ళు. ఈరోజు మనకి జ్ఞానంలో ఎన్ని సంవత్సరాలు అయ్యా అంటే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. పరిస్థితి ఎందుకు కాలే? 37 నుంచి లెక్కేసుకోండి, 65 మమ్మ గ్యాలప్ చేసేసింది స్టడీని. లాస్ట్ సో ఫస్ట్లో కూడా ఫస్ట్. వీళ్ళు చేసినటువంటి పురుషార్థం కర్మయోగిగా చేశారు. యోగం వేరు, కర్మ వేరు చేయలే బాబా. 65 ముందు బాబా విస్తారంలో వెళ్ళేవాడు. ప్రతి పిల్లలకి లెటర్ రాసేవాళ్ళు, పిల్లల యొక్క సమాచారం వినేవాళ్ళు, విస్తారంగా డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు. 65 తర్వాత బాబా పురుషార్థం ఏదైతే ఉందో అది కనిపించింది ఆయనకి. అతని యొక్క సంపూర్ణ యొక్క ఫరిస్త కనిపించింది అవ్యక్త వతనంలో దాదికి. దాది వతనంలో వెళ్ళినప్పుడు బాబా మీలాగానే ఇంకో ఎవరో ఉన్నారు ఫరిస్తా. బాబాకు అర్థమైపోయింది, బచ్చి కనుకో ఏం చెప్తున్నారు ఆయన. ఇక్కడ ఉన్న బాబే ఆ బాబా అంట. మరి ఎలా ఉంది బచ్చి ఇక్కడ బాబా? బాబా ఈ బాబాకి ఆ బాబాకి రాత్రి పగలు తేడా ఉంది. ఆ బాబా లైట్ లైట్ లైట్. అప్పుడు బాబాకి అర్థమైంది, బ్రాహ్మణుల నుండి ఫరిస్తా అంటే ఆ రూపాన్ని నేను ధారణ చేయాలి. అది నన్ను పిలుస్తుంది. ఆ రూపం సంపూర్ణ అవ్యక్త ఫరిస్తా. సంపూర్ణ అవ్యక్త ఫరిస్తా 65 to 69 చేసిన పురుషార్థం ఏంది బాబా? ఈ 4 సంవత్సరాలలో విస్తారము నుండి సారములో వెళ్ళాడు. 18 అధ్యాయం కదా గీత. విస్తారము నుండి సారం. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? జ్ఞాన విస్తారం అయిపోయింది. విస్తారము నుండి సారం. ఫాలో బ్రహ్మా బాబా. విస్తారంగా వినే అలవాటు ఉండే బాబాకి సమాచారం కేవలం ఈశ్వరీయ సమాచారం, ప్రపంచ సమాచారం కాదు. సో మనం కూడా ఏం చేయాలి? విస్తారము నుండి సారం, సారములో వెళ్ళే అభ్యాసం. ఇంకేం చేశాడు బాబా? ఏదైతే యజ్ఞము సేవ యొక్క విస్తారములో వెళ్ళేవారో అంతర్ముఖ యొక్క గుఫలో పిన్ డ్రాప్ సైలెన్స్. ఆ బాబా గుడిసెలు చూసిన బాబా ఈ 5 సంవత్సరాల లోపు ఆ గడియారాన్ని కూడా తీసేశాడు. గడియారం యొక్క ముళ్ళు సౌండ్ వస్తుంది కదా, అది కూడా డిస్టర్బెంట్ అనిపించింది. అంటే బాబా
ఆకారి అభ్యాసమే కాదు, నిరాకారం యొక్క పరమధామం యొక్క డెప్త్ స్థితిలో వెళ్ళే అభ్యాసం. నిరాకార రూపంలో నిరాకారని మాదిరిగా ఉండే అభ్యాసం. ఆ స్థితిలో ఉంటూ సాకారంలో వచ్చేవాడు బాబా. సాకారంలో వచ్చి శబ్దంలో వచ్చేవాడు. అప్పుడు చూసేవాళ్ళకి, వినేవాళ్ళకి లైట్నెస్ యొక్క అనుభవం అయ్యేది. అలజడి నుండి, ఎందుకంటే ఈ ప్రపంచం అంతా అలజడి, మాటల అలజడి, శబ్దాల అలజడి, సంకల్పాల అలజడి. అలజడిలో ఉంటూ సాగరం కదా ఈ ప్రపంచం, ఒక సాగరం, ఆ భవసాగరం అంటాం. సాగరం యొక్క అలజడిలో ఉంటూ, వింటూ, చూస్తూ, వింటున్నాడు కానీ ఇక్కడ లేడు బాబా. చూస్తున్నాడు కానీ ఇక్కడ చూడట్లేడు బాబా. అలా ఫీలింగ్ అయ్యేది. ఏ స్థితి? నిరాకారి స్థితి. పరమ జ్యోతి, ఆ నిరాకారైన మన ఇల్లు పరమధామం యొక్క డెప్త్లో వెళ్ళే అభ్యాసం చేశాడు. అంతర్ముఖతగా ఈ అభ్యాసం. బాబా మాటల్ని తగ్గించేశాడు. పిల్ల ఎవరైనా చెప్దాం అనుకుంటే చెప్పలేకపోయేవారు, మర్చిపోయేవారు. ఎందుకు? నిరంతరం యొక్క స్మృతి వేగం పెంచాడు బాబా. నిరంతర స్మృతి, నిరంతర యోగిగా ఈ అభ్యాసం. ఈ 5-4 సంవత్సరాలలోనే గంభీరత గుణాన్ని ధారణ చేశారు. చేసి కొంతమందికి కనిపించేది బాబా నడుస్తున్నారు కానీ పైన నడుస్తున్నారు, 2 ఫీట్లు 1 ఫీట్లు. అంటే బాబా ఆ 4 సంవత్సరాలు వ్యర్థానికి టైం ఇవ్వలే. సంపూర్ణ సంకల్పం, సంపూర్ణ సమయం, ఫోకస్ ఫరిస్తా అవ్వడంలో. అందుకనే సారం విస్తారం చెప్తూ బచ్చి అయిపోయిందా, దాని సొల్యూషన్ చెప్పేవాడు. అలాగని మౌనమేం ఉండలే, సొల్యూషన్ ఇచ్చేవాడు. ఎవరైనా బాబా దగ్గరికి ఏమైనా అడుగుతామంటే ధైర్యం ఉండేది కాదు. పరమశక్తి యొక్క ఫ్లో హై వోల్టేజ్లో అయిపోయింది బాబా. బాబా కానీ, దాది వాళ్ళు కానీ, మమ్మ కానీ, వాళ్ళు ఎందుకంత ఫాస్ట్గా వెళ్ళిపోయారంటే ప్రపంచ జ్ఞానము లేదు. సరే, బ్రహ్మబాబా వినేవాడు, అంటే అది సమాచారం వినేవాడు, న్యూస్, దానికి ఏమంటాం రేడియోలో. ఆ రోజుల్లో బాబా వినేవాడు. అందుకని పాత పాటలు కూడా మనకి ఫిలిం పాటలు వస్తుంది మురళిలో. విని చింతన చేసేవాడు అమృతవేళ. ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ కోసం విని చింతన చేసి శక్తినిచ్చేవాడు విశ్వానికి. బాబా అక్కడ ఉండి మన అందరినీ ఆహ్వానం చేశాడు. బ్రహ్మ కుమారులం కదా మనం. ఎలా జన్మైంది మనది? బ్రహ్మ సంకల్పం. 50-60 సంవత్సరాల క్రితం బాబా కూర్చొని ఆ రోజుల్లో తప్పజేశాడు. బాబా ముందు ఏముంది? అడవి, ఈ మౌంట్ అబులో ఏ టెక్నాలజికల్ లేదు అప్పుడు. బాబా గుడిసె చూశారు కదా, ఏ చెట్టుతో ఉంది? ఖజూరు చెట్లు. ఇక్కడ ఈత చెట్లతో ఆకుల నిర్మాణం ఉంది. ఫెసిలిటీ లేదు ఆ రోజుల్లో, ఫెసిలిటీ లేదు, సాధనాలు లేదు. బయట సమాచారం లేదు. ఒకటే ఒక లక్ష్యము, ఈశ్వరుడి యొక్క అండర్ గ్రౌండ్లో వెళ్ళిపోయారు వీళ్ళు. అండర్ గ్రౌండ్లో నుంచి బాహ్యముక్తులు వచ్చినప్పుడు ఒకరి యొక్క సంబంధాలు, ఒకరి మధురత, ఆత్మీయత. ఈ రోజులు మనకు ఎందుకు అంత కష్టపడవలసి వస్తుంది పురుషార్థంలో అంటే, త్యాగము చేయడంలో కష్టం ఎందుకు అనిపిస్తుంది అంటే అర్పణ చేయలే. సమర్పణ అంటాం. లైట్నెస్ ఎప్పుడు వస్తుంది? లోడునెస్ ఎప్పుడు వస్తుంది? పట్టుకుంటే లోడునెస్, వదిలేస్తే లైట్నెస్.
అందుకనే విజ్డమ్ అన్నారు. బాబా చెప్పే జ్ఞానాన్ని మనన చింతన చేసి మూడ్చుకోవడం, దీనిని విజ్డమ్ అంటారు. ఈశ్వరీయ బుద్ధి. ఈశ్వరీయ బుద్ధి అంటే దానిని ఇముడ్చుకొని జీవితంలో తేవడం. ఈశ్వరీయ బుద్ధి అంటే ప్రతి పరిస్థితిలో పాజిటివిటీగా ఆలోచించడం. లోడును దింపి బాబాకి ఇవ్వడం. బాబా బచ్చగైపోవడం, బాలుకులుగా. స్వాహ. ఫలో బ్రహ్మబాబా అన్నారు కదా. ఎంత పెద్ద గృహస్థి మనది. ఇల్లు, సంసారం, సాగరం. బాబాకి ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉండే. నిర్చంత ఈశ్వర్య నశ. అపోజిషన్ వాళ్ళు అపోజిషన్ చేస్తున్నారు, గ్లాని చేసేవాళ్ళు గ్లాని చేస్తున్నారు, విజ్ఞానాలు వేసేవాళ్ళు విజ్ఞానాలు వేస్తున్నారు. బాబాకి ఎన్ని పరీక్షలు వచ్చింది. ప్రకృతి ఒకవైపు పరీక్ష తీసుకుంటుంది, జనాలు ఒకవైపు పరీక్ష తీసుకుంటుంది, న్యూస్ బయట మీడియా వాళ్ళు ఒకవైపు పరీక్ష. ఇందిరాగాంధీ అప్పట్లో గుప్త వేషంలో పంపించింది సిబిఐ వాళ్ళకి. పవిత్రత ఏంది పవిత్రత? పవిత్రత విషయంలో పోలీసులు వచ్చారు బాబా ముందుకి. ఏంటి బాబా మీ సంస్థ ఏంది ఇది? నేను చెప్పట్లే, ఆయన ఆజ్ఞ అది. నిర్చింత స్థితి. ఎందుకు? ఒకటే బలం, ఒకటే విశ్వాసం, ఒకటే ధారణ. మే ఔర్ మేరా బాబా. మై మర్ గయా, దునియా మర్ గయి. నేను చచ్చిపోయా, నా కోసం ప్రపంచం చచ్చిపోయింది. సర్వస్వం బలిహారం అనే దీనిని అంటారు. అప్పుడు ఈశ్వరుడి యొక్క బలం వస్తుంది మనకి. అప్పుడు బుద్ధి స్థిరమవుతుంది. ఈరోజు బుద్ధి ఎందుకు పరిపిరి విధాలుగా పరిభ్రమిస్తుందని పట్టుకోనున్నాం. పరివారాన్ని, సంబంధాన్ని, ధనాన్ని, కులాన్ని, మతాన్ని, జాతిని, స్థానాన్ని తెంచలే. పైనేమో ఫరిస్తా అవుదామంటాం, లోపల ఇవన్నీ పట్టుకోనున్నాం. కాబట్టి లోడును అనిపించే విషయాలు త్యజించాలి. ఈరోజు సంకల్పం చేయండి. అన్నీ ఏవైతే హద్దులు కట్టి ఉన్నాయో, ప్రకృతి, 5 వికారాలు, సంబంధాలు, సంస్కారాలు ఎన్ని కట్టుబడి ఉంది నాకు ఫరిస్తావడంలో. ఈరోజు ప్రతిజ్ఞ చేసి, బాబా ఇది నా కంట్రోల్లో లేదు, నా చేతుల్లో లేదు, నీకు స్వహ. ఒక కొవ్వెత్తి వెలిగించి కాగితం పైన రాసి దగ్ధం చేయండి. నేను ఆత్మ కదా. ఎవరైనా గ్లాని చేస్తుంటే ఎవరు చేస్తారు? దేహానికి చేస్తారు. నేను వెళ్ళిపోతే వేరు కదా నేను. అందుకని అశరీరిగా ఈ అభ్యాసం, ఆత్మిక దృష్టి. మనము ఒకవేళ బాబాలాగా తొందరగా లైట్నెస్గా, శక్తిశాలిగా, తేలికగా విహరించే గగన పక్షి కావాలంటే మన దృష్టి కోణాన్ని మార్చవలసి ఉంటుంది. నేను బ్రహ్మకుమారు కదా, బ్రహ్మ సంతానాన్ని కదా. మరి నాకు ఎవరు భార్య పిల్లలు? బ్రహ్మ కుమారునికి భార్య గాని పిల్లలు గాని ఉంటుందా? ఏదైతే డూప్లికేట్ అసత్యతను స్వీకరించి ఉన్నామో దాని కలియుగీయం యొక్క సమాజ సంప్రదాయాన్ని తన్నవలసి ఉంటుంది. అందుకని కృష్ణుడు వెనక గ్లోబు ముందు వైకుంఠ వారసత్వం వెనుక కాలుని తన్నుతున్నాడు. బలి అంటాడుగా, ఏ झटकासे బలి. బలి కూడా ఎలా చేస్తారు? ఒకే झटका. చూసి ఆలోచించి బలి చేస్తే రాదు పవర్ అని. ఏ झटका. జగమంత కుటుంబం నాది, ఏకాంత జీవితం నాది. ఎవరు నాకు భార్య, పిల్లలు, భర్త, పుత్రులు లేరు. నేను ఆత్మ కదా, లైట్. ఎవరైనా ఉన్నారు అంటే అందరు బ్రహ్మకుమారులు, సహోదరుల యొక్క దృష్టి. ఫలో బ్రహ్మబాబా. లౌకిక పత్ని బ్రహ్మబాబాను తండ్రిగా స్వీకరించింది, భర్త కూతురుగా స్వీకరించాడు. ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఇలా? ప్రపంచంలో, ఈ విశ్వంలో, జగత్తులో ఎవరైనా ఉన్నారా?
బ్రహ్మ బాబా ధార్మిక పత్నిని కూతురుగా స్వీకరించడం, ధర్మపత్ని తండ్రిగా స్వీకరించడం ఎంత వండర్ఫుల్ ఇది. ఈ అభ్యాసం మనకు ఉండాలి. అందరూ ఆత్మలు ఏం చేయాలి? కర్మయోగిగై. అందుకని అమృతవేళ నుంచి ప్రతిరోజు 100 సార్లు 20 సార్లు గడియ గడియ బాబాను ఆహ్వానం చేసే అలవాటు పెట్టుకోవాలి. నిరంతర స్మృతి ఉండదు, ప్రాక్టీస్ చేస్తూనే అవుతుంది మనకి నిరంతర స్మృతి. ఘడియ ఘడియ ఆత్మిక దృష్టి, బేహద్ భావన. ఒకరితో మాట్లాడడం. బ్రహ్మబాబా ఏం చేసేవాడు? 2 గంటలకు లేచేవాళ్ళు అంటాం. ఏం చేసేవాడు? 2 నుంచి 5. మనకు 4 గంటలకు లేస్తేనే నిద్ర వస్తుంది. 4 గంటలు వెళ్ళిచ్చి బ్రహ్మముహూర్తం మాట్లాడడం అంటే నిద్ర వస్తుంది, అలసట వస్తుంది, నిర్లక్ష్యం వస్తుంది, బద్ధకం వస్తుంది. చలికాలం కదా, నిద్రపోయి మాట్లాడదాంలే బాబాకి. నిద్రపోయి మాట్లాడదు. చూశారా బ్రహ్మబాబా ఫోటోలో ఇలా నిద్రపోయి అమృతం ఎలా యోగం చెప్తున్నట్టు చూశామా? ఎలా ఉండు రాజయోగి, ఎలా పరం ప్రజాపిత యోగి రాజ్ ఎలా కూర్చుండు బాబా. స్ట్రైట్, దిండు కూడా లేదు, కాళ్లపైన కాలు వేసుకొని ఇట్లా నష. కోను మై విష్ణు చతుర్భుజ్. ఏం చేయాలి నేను? విశ్వానికి తండ్రి. నా పనేంటిది? విశ్వానికి వైబ్రేషన్ ఇవ్వడం. నా పిల్లలంతా దుఃఖిగున్నారు. మాస్టర్ బ్రహ్మ, మాస్టర్ బ్రహ్మ మన జగత్పిత యాక్టివ్గా ఉన్నాడు, వైబ్రేషన్ ఇస్తున్నాడు. మాస్టర్ బ్రహ్మ నిద్రపోతుండు దుప్పట్లో. ప్రపంచం వెతుకుతా ఉంది భగవంతుడు ఎక్కడని. శక్తి కోసం, ప్రాప్తి కోసం దారి తెలియక ఆ మాస్టర్ బ్రహ్మ ఏం చేస్తుంది? అవేర్నెస్. బ్రహ్మ ముహూర్తంలో బాబా అవేర్నెస్గా ఉండేవారు. సంతులిన భోజనం. బాబా భోజనం సంతులనం. రుచిగా ఉంటే ఎక్కువగా, సప్పగుంటే తక్కువగా. యోగి సంతులిన, ఎంత కావాలో అంత. ఇవన్నీ చేశాడు. ఇది లైఫ్ టైంలో. కానీ ఆ 4 సంవత్సరాలు గాఢమైన తపస్య. బాబా శబ్దాన్ని తగ్గించాడు, విస్తారాన్ని తగ్గించాడు, అవ్యక్తనమయ్యే అభ్యాసం బాగా చేశారు. శివబాబాతో లోలోపల మాట్లాడే అభ్యాసం చేశారు. వెళ్ళే ముందు ఆజ్ఞ వచ్చేసింది. 18 జనవరి యజ్ఞంలో మొదటిసారిగా బాబా మురళి నడపలే ఉదయం. ఫస్ట్ టైం 1937 నుంచి 69, 18 జనవరి ఉదయం యజ్ఞంలో మొదటిసారిగా మురళి నడవలే. కానీ పిల్లల ప్రేమ లాగుతుంది చెప్పాలని. అందుకని బాబా అనౌన్స్ చేయించాడు. 7:30లోగా మురళి పూర్తయిపోయింది. 6:30 నుండి 7:30. ఆ టైంలో చలికాలం బాగుండే. వెళ్ళాడు కుటీరంలో. వండర్ఫుల్ సన్నివేశం చూడండి. పైన శివబాబా లాగుతున్నారు. ఇప్పుడు కార్యం చేసేది బాగా ఉంది. బాబా మాట్లాడుతున్నారు. 9:30 అవుతుంది, 9 అవుతుంది. భోజనం చేసిన తర్వాత దాదికి సంకల్పం వచ్చింది, గుడ్ నైట్ చెప్తామని. లోలోపల శివబాబాతో బ్రహ్మబాబా మాట్లాడుతున్నారు. శివబాబా చెప్తున్నారు, బచ్చేయిగా వచ్చేయి, ఇప్పుడు అవసరం లేదు, నీకు అవసరం లేదు ఈ ప్రపంచం, నీకు పెద్ద కర్తవ్యం చేసేది ఉంది, వచ్చేయి. బాబా తయారు చేసుకుంటున్నారు. దాది వచ్చి ఉంది. బాబా వెళ్తా ఉన్నారు. మళ్ళీ బాబా చేయిలో చేయి కలిపి బాబాని కదిలించింది. పైకి వెళ్తున్నటువంటి జర్నీలో బాబా మళ్ళీ రిటర్న్ వచ్చాడు. టోటల్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు చూడండి బాబా. ఎంత విచిత్రమైన ఘటన అది. లైట్ అండ్ మైట్ లాగుతుంది. ఆల్మైటీ కదా బాబా. లాగుతున్నారు. ఇక్కడ పిల్లలు లాగుతున్నారు. మళ్ళీ లైట్ మైట్ స్థితిలో ఉండే దేహంలో వచ్చాడు. మళ్ళీ నయనాలో అర్ధ నేత్రం ఓపెన్ చేశాడు బాబా. మాటలు లేవు. దాది కదిలిపిస్తుందన్నమాట. బాబా తయారై వెళ్తున్నారు. ఇచ్ఛా మృత్యు అవిద్య అంటారు దీన్నే. ఇచ్ఛా మాత్రం అవిద్య. ఇచ్ఛా మృత్యు. మృత్యు నా అనుసారంగా రావాలి. ఒకవైపు
ప్రకృతి పరీక్ష ఆ టైంలో బాబాకు కలిగిన సిచ్యువేషన్లో. బాబా 22వ తారీఖు వచ్చి తన అనుభవాలు చెప్పాడు. అప్పుడు అర్ధ నేత్రంతో బాబా దృష్టి ఇచ్చి ఒక్క సెకండ్లో చూడండి, 1937 నుంచి 69 వరకు బాబా ఆజ్ఞానుసారంగా యజ్ఞం నడుస్తుంది. ఫౌండర్గా అయి ప్రతి ఆజ్ఞ బాబా అనుసారంగా నడుస్తున్నప్పుడు ఒక్క సెకండ్లో సారములో అవుట్ ఆఫ్ అవ్యక్త వతనవాసిగా అయ్యాడు. మరి నేను అభ్యాసం చేస్తున్న ఒక్క సెకండ్ బాబా అనగానే బాబా దగ్గర వెళ్ళిపోవాలి. బాబా అనగానే కేవలం ఈ 2 నయనాల ద్వారా బాబా కనిపించాలి. మరి నేను తయారు చేసుకుంటున్నానా? నేను కనుక ఈ ఘడియలో, ఈ సెకండ్లో, ఈ శ్వాసలో నా అంతిమ సమయం వచ్చిందనుకోండి, నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నానా? సాక్షి చూడండి, ఇంకేమైనా ఉండిపోయిందా లాగేది? బాబా అంటున్నారు, బచ్చయ్యగా ఈ దేహంతో పనికి లేదు, నీకు అడ్వాన్స్ సేవ చేయాలి, ఇంకా బాగా సేవ పెంచేది ఉంది, నీ అవసరం ఉంది. బాబా లాగుతున్నప్పుడు నాకేమైనా లాగుతుందా? లాగుతుందంటే దుఃఖానికి మూల కారణం. అందుకని బాబా అంటారు, చక్రం ఎగిరిగా, చక్రంలో వచ్చేశారంటారు. ఈరోజు మురళిలో అన్నాడు కదా, స్వదర్శన చక్కదాలు సర్వ దుఃఖాలను ముక్తం చేస్తుంది. ఒకవేళ నాకు భయం వేస్తుందా, నా పిల్లలు, పిల్లకాయలు, మనవలు, మనవరాళ్ళు, ఆస్తి, ఐశ్వర్యం తర్వాత వస్తా, ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అందరు చెప్పలేదు, ఇవేమైనా లాగుతాయా? చెకింగ్. ఏం చూస్తున్నాను నేను, ఏం కనిపిస్తుంది? బాబా చెప్పేశాడు, బచ్చే ఈ ప్రపంచంలో ఏ సారం లేదు, నిస్సారం. ఏదో ఉందని ప్రేమ అనుకుంటారు, ఏం లేదు, అంత ఉత్తుత్తి ప్రేమ, అంత ఈర్ష్యతో కూడిన ప్రేమ. చీ ప్రపంచం. ఏదో అట్రాక్షన్ కనిపిస్తుంది, లోపలంతి ఖాళీ ఆత్మలు. ఎట్లా ఉంటుంది? ఏడారిలో వాటర్ ఉంది కానీ వాటర్ ఉండనే ఉండదు. ఏదో ఉంది, ఏదో పొందుతుంది, ఏమి లేదు. అక్కడ పోయేసరికి ఏం లేదు, అలసిపోతాం. ఎక్కడ ఉంది ప్రాప్తి? ఎక్కడ ఉంది ఆత్మకి సుఖం? అది మనం చెక్ చేసుకోవాలి రోజు. ఇదే బాబా వెళ్లే ముందు అభ్యాసం చేశాడు. అదో లైట్, అదో మైట్. ఫస్ట్ రోజే బాబాకి లాగింది ఆ శక్తి. వచ్చి అదేదో లైట్, అది మైట్, అది శక్తి, జ్ఞాన ప్రవేశంతో బాబాకి. మరి ఆ శివబాబాని ఎంతగా ప్రేమిస్తున్నాం, ఆ తండ్రిని ఎంతగా మనం ఆస్వాదిస్తున్నాం, ఆ తండ్రిని ఎంతగా సర్వ సంబంధాల రూపంలో జ్ఞాపకం చేస్తున్నాం. అన్నాడు కదా, అప్పుడప్పుడు పుత్రుడైపోతాడు, కానీ మాయ ఏం చేస్తుంది? తల్లి రూపంలో కూడా మాయ వస్తుందంట. అందుకనే లక్ష్యం కంపల్సరీ. 65 నుంచి 69 వరకు బాబా లక్ష్యం తీవ్రంగా పెరిగిపోయింది, స్పష్టంగా కనిపించింది బ్రహ్మబాబాకి. అందుకనే ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్న నా ఏంజిల్ స్వరూపాన్ని మనం బ్రహ్మ ముహూర్తంలో కానీ ఈవినింగ్ టైంలో రోజు చూడాలి. ఇది వేరు, అది వేరు. బాబాతో మాట్లాడే మిలనం ఏంటిది? రోజు మిలనం చేయాలి. ఇక్కడ ఇక్కడ శిరస్సు పైన పరంధామం యొక్క అనుభూతి చేయండి, బ్రహ్మాండం యొక్క అనుభూతి చేయండి, మస్తకం ఎదురుగా జ్ఞాన శూరుని యొక్క అనుభూతి చేయండి. లైట్నెస్, జ్ఞానాన్ని ఇముడ్చుకొని ఎప్పుడైతే స్వరూపంలో తెస్తామో అప్పుడు మైట్ పని చేస్తుంది. ఒకటి లైట్, జ్ఞాన చింతన ద్వారా
మురళి ద్వారా ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే లైట్, తేలికదనం చేస్తుంది. అందుకని అలాంటి విషయాలు మనసుకి తేలికదనం అనిపించే విషయాలు కొన్ని 10-15 విషయాలు 16 విషయాలు రాసుకోవాలి. రాసుకొని చింతన చేసి, బాబా అన్నాడు కదా ఈరోజు స్వదర్శన చక్రం అంటే సమయం, సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని ప్రయోగం చేయాలి. దీనిని అంటారు లైట్నెస్. విజ్ఞాన సమయంలో జ్ఞాన బలం అంటారు దీన్ని. ఈ జ్ఞానము లైట్ నుంచి మైట్గా ఎప్పుడు అవుతుందంటే బుద్ధిలో ఇమూడ్చుకున్నప్పుడు, విజ్డమ్ అంటారు దీనినే, మైట్నెస్. అభ్యాసం చేయాలన్నమాట. దేహానికి కర్మేంద్రియానికి నడిపించే అతీతమైన చైతన్య శక్తిని. నయనాల నుంచి మైట్ వెళ్తుంది. లైట్ బుద్ధిలో తిప్పాలి జ్ఞానాన్ని. ఈ లైటే మైట్ రూపం ధారణ అవుతుంది. గంభీరత, వాతావరణం శక్తిశాలిగా అవుతుంది. మాటలలో పవర్, నయనాలలో పవర్. చూస్తున్నాం ఏ దృష్టి? చూస్తున్నాం ఏ దృష్టి? ఆత్మిక దృష్టి. చూస్తున్నాం ఏ దృష్టి? విశేషతను. ఎప్పుడైతే నేను విశేషత చూస్తున్నానో ఆ విశేషతను నేను గ్రహిస్తున్నాను. ఏ దృష్టి? శుభ భావన దృష్టి. లైట్. జ్ఞానంతో మనం ఆలోచించినప్పుడు మైట్ వెళ్తుంది. మాట్లాడే మాటల్లో వరదాని రూపంగా ధారణ అవుతుంది. శక్తిని ప్రసాదిస్తుంది. ఎక్కడెక్కడైతే ఇలాంటి ఏదైనా విజ్ఞానాలు పరిస్థితులు వచ్చిందనుకోండి, తొందరగా పరివర్తన అయిపోతాయి. స్థితి స్టెబిలిటీగా అవుతుంది. అందుకని యోగి లైఫ్ నింద, స్తుతి, మానము, అపమానము, ఎండ, వాన, చలి నుండి బ్యాలెన్స్. అందుకని అన్నారు అవస్థ నుండి వ్యవస్థ నిర్మాణం అవుతుంది. అందుకని ఏదైతే లోడునెస్ ఉందో, వ్యర్థ సంకల్పాలు ఉందో, బరువు ఉందో, ఈ రోజులైతే చాలా ఎక్కువగా వచ్చే టెన్షన్ ఏంది? మన పిల్లలు మన మాట వినట్లేరు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేరు. కొంతమంది చెడు సాంగత్యానికి అలవాటై ఉన్నారు. అలాంటి స్థితిలో లోడునెస్ రావడం సహజం. అలాంటి స్థితిలో బాధ రావడం సహజం. కొత్తగా వచ్చారు జ్ఞాన మార్గంలో డబ్బున్న వాళ్ళు. 16 సంవత్సరాల అబ్బాయి, నాకు 16 లక్షల బైక్ కొనిపెట్టన్నారు. 16 లక్షల బైక్ కొనిపెట్టారు. కొన్ని రోజుల తర్వాత యాక్సిడెంట్లో ఆత్మశరీరం వదిలేసింది. లక్ష్యం ఎలా ఉంటుంది? లోడ్ వస్తుంది. ఒక మాతాజీకి 3 పిల్లలు. ముందే బాబాకి ఇచ్చేసింది. బాబా ఈ పిల్లలు నీ వాళ్ళే, ఉంచిన సేవ పోయిన సేవ. బాబా ఈ పిల్లలు నీ పిల్లలు, నేను కూడా నీ వాడినే. కొద్ది రోజుల తర్వాత ఒక అబ్బాయి శరీరం వదిలేరు. ఇంకా కొన్ని నెలలు గడిచిపోయింది, ఇంకో అబ్బాయి శరీరం వదిలేరు. కూతురుంది, టీచర్. 2 అబ్బాయి, ఒక అమ్మాయి. ఒక అమ్మాయి టీచర్ బ్రహ్మకుమారి. 2 అబ్బాయిలు ఉన్నారు. బీటెక్ ఇంజనీరింగ్, మంచి చదువు ఉంది. ఒకవేళ అదే లైట్ అన్నారు. లైట్ అంటే జ్ఞాన బలం, జ్ఞానాన్ని స్వీకరించడం, సమర్పణం చేయడం. లైట్నెస్ వస్తుంది. బ్రహ్మబాబా ఎలా లైట్నెస్ వచ్చింది? ఇన్ని పరీక్షలు వచ్చిన ఆయన ఈశ్వర్య నశ నిశ్చింత చక్రవర్తి ఎలా ఉన్నారు? జ్ఞాన బలం. సత్యుగం రావలసింది. చాలామంది బాబా కంటుండేవారు, మాతలు అక్కేలు, బాబా ఎన్ని సమస్యలు ఉన్నాయి బాబా అంటే, వచ్చి సత్యుగం రానున్నది. సత్యుగం రావాల్సిందే. సత్యుగం రావాలంటే ఇవన్నీ పరివర్తన కావాల్సిందే. స్వీకరించాడు. సో సత్యుగం రావడం కోసం ఈ పరీక్షలన్నీ రావాల్సిందే, స్వీకరించాలి. వచ్చి వెళ్ళిపోవాల్సిందే, ఉండదు నిలకడగా. కానీ ఇందులోనే మనిషి
అలజడిలో వచ్చేస్తాడు. ఇందులోనే మనిషి సంశయంలో వచ్చేస్తారు. ఇందులోనే మనిషి సంశయం బుద్ధి వారిగా ఈశ్వరిని వదిలే అవకాశం ఉంటుంది. అందుకనే ముందే తయారీ చేసుకుందాం. సమస్యలను వెల్కమ్ చెప్దాం. సమస్యలు మనకి దృఢంగా చేయడానికి వస్తాయి. పరీక్షలను మనం పరీక్షించడానికి వస్తాయి. ఈశ్వరుని యొక్క పైన ఎంత నమ్మకం ఉంది. అందుకనే ముందే స్వీకరించి అర్పణ చేయండి. ఇవన్నీ వస్తాయి, ముందే క్రియేట్ చేయండి. కానీ బాబాను వదలను. మాతాజీ ఏం చేసింది? 2 పిల్లలు వెళ్ళిపోయారు. నిర్చింతం, ముఖంలో ఎటువంటి చింత లేదండి. అడిగారు, ఏంటమ్మా ప్రాబ్లం? ముందే బాబాకు అప్పచెప్పిన, వీళ్ళు ఉన్నా బాబా కోసం, వీళ్ళు వెళ్ళిపోయినా బాబా కోసం. బాబా తీసుకెళ్ళి, నా పిల్లలు గారు కదా. బ్రహ్మా బాబా అదే పురుషార్థం చేశారు. ఈ యజ్ఞం బాబాది, పిల్లలు బాబాది, చేస్తున్నారు బాబా. అప్పుడు మైట్ వస్తుంది. నేను మాస్టర్ సర్వశక్తివాన్. దాగి ఉన్న శక్తుల వికాసం అవుతుంది. బద్ధకం వెళ్ళిపోతుంది, అలసట వెళ్ళిపోతుంది. చేయించు వారు బాబా నాతో ఉన్నారు. 1000 భుజాల గలవాడు బాబా నాతో ఉన్నారు. విశ్వ కళ్యాణికారి బాబా నాతో ఉన్నాడు. నా జీవిత యొక్క నావ అతని చేతిలో ఉంది. ఇలాంటి లైట్ జ్ఞానాన్ని బుద్ధిలో ఇముడ్చుకొని ముందుకు వెళ్ళినప్పుడు బాబా శక్తి మన పైన పనిచేస్తుంది. ఎవరు చేయిస్తున్నారో నా ద్వారా, చేయించువారు బాబా, అతడు నా తోడున్నారు. ఎవరు ఈ సృష్టిలో నన్ను కదిలించలేరు. పరమశక్తి నాతో ఉన్నాడు. ఇదే బ్రహ్మబాబాకు నిర్చయం ఉండే. హిస్టరీ విన్నాం కదా మనం ఇన్ని రోజులు. బెగ్గర్ పార్ట్ వచ్చింది, పాత్రలో ఏమీ లేదు, కిచెన్ ఖాళీ అయి ఉంది. 12 గంటలకు భోజనం పెట్టాలి పిల్లలకి. ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ. బోలేదాది మమ్మ చూసింది, ఏమీ లేదు. బాబాకు పోయి చెప్పింది. మమ్మ పోయి చెప్పింది, బాబా భండారంలో ఏం లేదు, బచ్చే యోగం చేయండి. అందరు యోగం చేస్తూ ఉన్నారు. వచ్చిందా లేదా టైంకి? యోగంలో అంత శక్తి ఉంది, నిర్చయంలో అంత శక్తి ఉంది. నిర్చయం ఎప్పుడు కదులుతుంది? స్వాహా చేయనప్పుడు, పట్టుకున్నప్పుడు నిర్చయం కదులుతుంది. మనుష్యాత్మలు ఏం ఉద్ధారం చేస్తారండి మనకి? మనుషుల ద్వారా మనకి ఏమైనా శాంతి సుఖం వచ్చేది ఉందా? చింతన చేయాలి. నా ఉద్ధారణ, జన్మల ఉద్ధారణ బాబా వల్ల. ఎందుకంటే బాబా 5000 సంవత్సరాల తర్వాత వచ్చారు ఇక్కడ. 5000 సంవత్సరాల యొక్క మహాన్ ప్రాప్తిని ఇవ్వడానికి వచ్చారు. వండర్ఫుల్ ప్రాప్తి. నశ్వరమైన మనుష్యాత్మల ద్వారా నాకేం లభిస్తుంది? ఈరోజు నున్నారు, రేపు వెళ్ళిపోతారు. కానీ బాబా నా జన్మల భాగ్యాన్ని తయారు చేయడానికి 5000 సంవత్సరాల ప్రాప్తినివ్వడానికి వచ్చారు. అంత మహాన్ ప్రాప్తి నా ఎదురుగుంది. మనుషుల ద్వారా నేను సత్యయుగం నుండి కలియుగం వరకు మనుషుల ద్వారానే ఉన్నాను. కానీ ఈ ఒక్క చిన్ననాటి జన్మ పరమాత్మ ద్వారా. అందుకనే బంధన ముక్తులుగా అయిపోతాం, సంపూర్ణ స్వతంత్రులుగా అయిపోతాం. వాళ్ళ లైట్ మరియు మైట్ యొక్క స్థితిని ఆచరిస్తారు మరియు ఈ రకంగా జ్ఞానాన్ని ప్రయోగం చేస్తారు. ఎలా ప్రయోగం చేయాలి? ప్రయోగం చేయాలన్నాం కదా అందులో టాపిక్. నాదిని నీది స్టార్ట్ చేయండి. ఈరోజు ఏదైతే ఉందో, ఈ దేహము నాది కాదు. ఈరోజు సంపూర్ణ ప్రతిజ్ఞ చేసి చూడండి. ఎంత లైట్గా అయిపోతారో, ఎంత మైట్ వస్తుంది. మైట్ మీన్స్ శక్తి. లైట్ అండ్ మైట్ ఇది ఎప్పుడు పని చేస్తుందంటే నాదిని నీదిలో. లేకపోతే కొన్నిసార్లు ఏం చేస్తాం, నీది నాది నాదే అంట, బిజినెస్ చేస్తాం బాబాతో. లేదు, సంపూర్ణ బలి, సంపూర్ణ సమర్పణం. ఈ శ్వాస కూడా నాది కాదా? ఈ సెకండ్ శ్వాస నడుస్తుంది, నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ టైం, నెక్స్ట్ గంట తర్వాత నేను ఉంటానని పోతానని నమ్మకం ఏముంది? అందుకని ఈ లాస్ట్ క్షణం వరకు బాబా ఈ ముఖం నుండి బాబా మహావాక్యాలు వెలువడుతూ ఉండాలి. అంత మతి సోగతి.
బ్రహ్మ బాబా అంతిమ టైంలో ఏం చేశారు? జ్ఞానం చెప్తూ 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 ఫరిస్తా. దాది వాళ్ళు కూడా జ్ఞానం చెప్తూ 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 ఫరిస్తా. వేరే ఏ ఇన్ఫర్మేషన్లో వెళ్ళలే వీళ్ళు. బుద్ధిని ఎక్కువ ఉపయోగించలే. బయట ప్రపంచం యొక్క జ్ఞానాన్ని తగ్గించారు. సాధన. ఇప్పుడైతే ఎన్ని ఫెసిలిటీ ఉన్నాయి మనకి. మన ముందు ఎంతమంది దాది వాళ్ళు ఎగ్జాంపుల్గా ఉన్నారు. అయినా మనం ఎందుకు చేయట్లేం? బేహద్దు భావన లేకపోవడం వల్ల, చిన్న చిన్న విషయాలను పట్టుకోవడం వల్ల, హద్దులో ఆలోచనలు తెగకపోవడం వల్ల. అందుకనే పురుషార్థంలో తీవ్రత రావట్లేదు, పురుషార్థంలో శక్తి రావట్లేదు. జ్ఞానం వింటున్నా వినిపిస్తున్నా కానీ లోపల సంపన్నత, ఆ ఆనందం ఎందుకు రావట్లేదు? అందుకని ఈ రోజు నుంచి తెంచండి. ఏదైతే నా ఆత్మకి ఆటంకాలులాగా, నా ఆత్మకి అడ్డుగోడులాగా వస్తాయో దాన్ని తెంచండి. అది ఏదైనా సరే. ఆత్మ విహరించడంలో ఏదైతే బాధ విఘ్నరూపంగా అవుతుందో దాన్ని తెంచండి, తెంచండి, త్యజించండి. బేహద్దులో వెళ్ళే అభ్యాసం చేయండి. ఉన్నాము అంటే ఉన్నాము ఈ ప్రపంచంలో, లేము అంటే లేములాగా ఉండాలి. ఉన్నామంటే ఉన్నాము, లేమంటే లేము. ఇక ఉన్నాము అంటే అక్కడ ఉండే అభ్యాసం. అందుకని నిరంతరం ఆ స్థితి రావాలి అంటే, ఆ స్థితి రావాలి అంటే నిరంతరం కుదరకపోయినా బాబా మనకి యుక్తికి చెప్పారు. గంటకి 1 నిమిషాలు, గంటకి 2 నిమిషాలు, 5 నిమిషాలు. ముందు 8 గంటలు అన్నారు బాబా. 8 గంటలు కుదరకపోతే 4 గంటలు అన్నారు. 4 గంటలు కుదరకపోతే 3 గంటలు. ఎంత ఈజీ చేశాడు. 3 గంటలు కుదరకపోతే 2 గంటలు, 2 గంటలు కుదరకపోతే గంట కూడా కుదరట్లేదు అనుకో, 5 నిమిషాలు అన్నాడు బాబా. 5 నిమిషాలు కూడా లేదు, 1 నిమిషం అన్నారు. 1 నిమిషం కూడా టైం లేకపోతే ఎట్లా? నీళ్ళు తాగేటప్పుడు అన్నారు, తినేటప్పుడు అన్నారు. ఇవన్నీ ఏంటంటే అవ్యక్త ఫరిస్తగా అవ్వడానికి ఈ అభ్యాసం. ఈ అభ్యాసంలో మధ్యలో ఎంతంత అశరీర అభ్యాసం చేస్తామో, కర్మ చేస్తూ, మాట్లాడుతూ, తింటూ, నిద్రపోతూ, అభ్యాసం మెయిన్. అభ్యాసము, లక్ష్యము, ఇందులో ఇంట్రెస్ట్ రావాలి. ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ డ్రిల్ చేసినప్పుడు. అశరీర అభ్యాసం, ఆత్మని చూసే అభ్యాసం, ఆత్మగా అయ్యే అభ్యాసం, దేహానికి అతీతంగా అయ్యే అభ్యాసం. ఇందులో ఆనందం వస్తుంది. చచ్చిపోయే అభ్యాసం, నిద్రపోతున్న ఇలా శవాసనం వెళ్ళిపోయింది, డెడ్ బాడీ. అప్పుడప్పుడు ఈ దేహాన్ని ఆంతరికంగా చూసే అభ్యాసం, కమలం పుష్పం వలె చూసే అభ్యాసం, ఇతరుల యొక్క ఆత్మని సహోదరునిగా చూసే అభ్యాసం, ఆత్మ విశేషాన్ని చూసే అభ్యాసము, అప్పుడప్పుడు పూర్వజనుగా అయ్యే అభ్యాసం, అప్పుడప్పుడు దయాభావనగా అయ్యే అభ్యాసం, అప్పుడప్పుడు కాళీగా అయ్యే అభ్యాసం, అప్పుడప్పుడు శీతలత దేవిగా అయ్యే అభ్యాసం. ఎంటర్టైన్మెంట్ ఇందే. యోగం ఏందండి? ఇన్ని రకాల అభ్యాసంలో ఎంటర్టైన్మెంట్ చేయడం. అప్పుడప్పుడు స్వయంతో స్వయం మాట్లాడే అభ్యాసం, అప్పుడప్పుడు బాబాతో మాట్లాడే అభ్యాసం, అప్పుడప్పుడు ప్రకృతితో మాట్లాడే అభ్యాసం, అప్పుడప్పుడు విశ్వంతో మాట్లాడే అభ్యాసం. ఇన్ని రకాల అభ్యాసంలో ఎంటర్టైన్మెంట్ చేయాలి. అందుకని రోజు ఒక అభ్యాసం, 7 గంటలకి 7 అభ్యాసం. ఏది మంచిగా అనిపిస్తే అందులో రమణం చేయండి. అప్పుడు జీవితం ఉత్సాహం ఉంటుంది, జీవితం లగ్నంగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ అభ్యాసం చేయలేదు, వట్టిగా జ్ఞానం విన్నామంటే ఏదైతే పురుషార్థంలో ఇంట్రెస్ట్ రావాలో అది తగ్గిపోతుంది. అందుకని పురుషార్థంలో ఇంట్రెస్ట్ రావడానికి, ఉత్సాహం రావడానికి, రమణీకత రావడానికి ఇవన్నీ అభ్యాసం చేయాలి. స్వయాన్ని స్వయం మాట్లాడాలి, స్వయాన్ని దేహంతో మాట్లాడాలి, స్వయాన్ని ఫరిస్తగా రూపమై మాట్లాడాలి, ఫరిస్తగా మనం మాట్లాడాలి, అవ్యక్త వతనంలో మాట్లాడాలి, జ్యోతిబిందుగా మాట్లాడాలి. అంతే. ఇక ఫస్ట్ మాట్లాడే అలవాటు పెట్టుకోవాలి. మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే తేలికదనం అయిపోతాం. దాని తర్వాత స్థితమయ్యే అభ్యాసం, స్వరూపంలో స్థితులయ్యే, ఇవన్నీ మనం చేయాలన్నమాట. సో మీరు కూడా ఈ అవ్యక్త మాసంలో, అవ్యక్త మాసం అంటే ఇక సంగమిగా మొత్తం పెట్టుకోవాలి మనం. ఒక రోజు 18 రోజులు అయిపోయింది కదా అని అదేదో స్వామి వారి మాల వేస్తారు కదా, అయ్యప్ప మాల, హనుమాన్ మాల, ఇంకా అయిపోయింది. ఇక మళ్ళీ తినడం తాగడం మొదలు పెడతారు. ఇంకా మౌనం ఉన్నాం, అవ్యక్తం ఉన్నాం, యోగం చేసాం, ఎంత సీరియస్ చేసాం. 18 జనవరి, ఆహా బాబా, ఓ బాబా,
2 గంటల లేచి ఆ బ్రహ్మ ముహూర్తము, ఒక రోజుతో మళ్ళా రెండో రోజు చూస్తే తుస్ బెలూన్, ఒకరోజు పొంగిపోయినా రెండో రోజు గాలి. అట్లా కాదు, అట్లా కాదు. దినచర్యలో కంటిన్యూగా ఉండాలి. ఇది ఒక వ్రతంలాగా, ఒకరోజు కాదు. ఇది ఏదో బ్రహ్మ బాబా మమ్మ డే వస్తాను ఇంకా మమ్మ గుణగాలు చేయడం, బాబా అలా ఉండే బాబా ఇలా ఉండే కాదు. బాబా నిరంతరం చేశాడు, దాది వాళ్ళు నిరంతరం చేశాడు, న్యాచురల్ చేశాడు. ఇందులో సీరియస్ కూడా కాదు, న్యాచురల్గా, కాకపోతే లోపల సీరియస్, అంతర్ముక్త యొక్క గుఫ. ఇది బాబా నేర్పించాడు. అందుకనే మన పురుషార్థం ఏదైతే ఉందో గ్రోత్ అవ్వాలి, న్యాచురల్గా ఉండాలి, ఈజీగా ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే సారం అదే. నాదిని నీది చేసుకుంటే ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అందులో నష్టం వచ్చినా బాబాది, లాభం వచ్చినా బాబాది. ఎందుకంటే బాబా చెప్పాడు, అంతిమ వరకు పిల్లలైనా మీకు నేను దాల్ రొట్టి ఖిలాంగా. ఇంకేం కావాలి, ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు ఇంకా మనకు టెన్షన్ ఎందుకు. దాల్ రొట్టి వరకు వచ్చింది. ఎవరు ఇలాంటి పురుషార్థం వాళ్ళకి తినిపిస్తాడు. పురుషార్థం లేకుండా బాబా దాల్ రొట్టి తినిపిస్తాడంటే అసంభవం. అందుకు ప్రపంచం వాళ్ళు దుఃఖంతో ఉంటాం, కానీ బాబా పిల్లలైన మనం ఎప్పుడు సుఖంతో ఉంటాం. అందుకని ఈ టైం వచ్చింది ఇప్పుడు, దీని ద్వారా సేవ చేసే టైం. ఇప్పుడు దీని ద్వారా ఆగిపోతుంది ఇప్పుడు. అందుకని ఈ జ్ఞానం ఏదైతే ఉందో విస్తారంలో ఇప్పుడు మెల్లమెల్లగా ఏమవుతుంది, సారంలో వచ్చేస్తుంది. దాది వాళ్ళు ఈ స్టడీని పూర్తి చేసి వెళ్ళిపోయారు. వాళ్ళు తమ యొక్క యాద్గార్ స్మృతి చిహ్నాన్ని వదిలేసి వెళ్ళిపోయారు మన పైన. సో మనం కూడా అవన్నీ చింతన చేసి, మంతన చేసి, తొందర లగ్నంతో జీవితంలో ఆచరిద్దామని లక్ష్యం పెట్టుకుందాం. సో అచ్చా, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.